మీకు తెలుసా, మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్దది మరియు లిఖితపూర్వకమైనది. దీనిని తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందో, ఎంత ఖర్చయిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అత్యంత ముఖ్యం. అందుకోసం ఒక ప్రత్యేక బృందం అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఈ పరిషత్ చాలా ఏళ్లపాటు నిరంతరం శ్రమించింది. మన రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. ఈ సుదీర్ఘ ప్రక్రియలో అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి సవరణలు చేస్తూ తుది రూపం ఇచ్చారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేయడం, నిపుణుల సలహాలు తీసుకోవడం, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి ఎన్నో పనులు జరిగాయి. ఇంత పెద్ద మరియు ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ఆ కాలంలోనే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చయింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ప్రయాణ ఖర్చులు, వసతి, సలహాదారుల ఫీజులు, వివిధ పత్రాల ముద్రణ మరియు ఇతర పరిపాలనాపరమైన ఖర్చులు అన్నీ కలిసి సుమారు 64 లక్షల రూపాయల వరకు అయ్యాయి. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఇది చాలా భారీ మొత్తం. కానీ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశానికి పునాది వేయడానికి ఈ ఖర్చు అనివార్యం మరియు అత్యంత విలువైనది. మన రాజ్యాంగం కేవలం ఒక చట్టాల పుస్తకం కాదు, అది మన దేశ ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ఇందులో పొందుపరిచిన హక్కులు, విధులు మనకు మార్గదర్శకాలు. రాజ్యాంగం రూపకల్పనలో పడిన కష్టం మరియు ఖర్చు మన ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. ఈ ఖర్చు మన భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం ద్వారా మన రాజ్యాంగంపై గౌరవం మరింత పెరుగుతుంది.